ఏం చేసేది అని అంటే, ఒకానొకసారి ఉదయాన్నే లేచిన తర్వాత మా అమ్మంది, ఒరేయ్ లేరా మనం పోతున్నామంది. ఎక్కడికి మా అని అడిగాను. మనం దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నామంది. నాకు అర్థం కాలేదు. మనకు అంత మతం గురించి పెద్దగా తెలియదు కదా. నేను ముందే చెప్పాను మీకు, ఈరోజు ఉదయం కూడా చెప్పాను కదా. అబ్బా ఎక్కడికో వెళ్తున్నామేమో అనుకున్నాను. రెగ్యులర్గా వెళ్ళే వేలాంగనికి ఏమో అనుకున్నాను. కాదు, బస్సు వెళ్ళింది, కోయంబత్తూరు దగ్గర ఆగింది. చక్కటి మేఘాలు, మంచి వాతావరణం, కొండలు ఎటు చూసినా, కొంచెం చలి ఉంది అక్కడక్కడ. మంచి క్యాంపస్. ఆ క్యాంపస్లో పిల్లలు ఒకవైపు చదువుకుంటున్నారు, ఇంకొక వైపు బ్రహ్మాండంగా ఒక మందిరం కట్టబడింది. అక్కడ ఒక కోనేరు కూడా ఉంది. ఆ కోనేరులో దిగితే స్వస్థత వస్తుందని చెప్పారు. మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేసి 2 టెంకాయలు కొట్టి కోనేరులో దిగుదాము అని డిసైడ్ అయిపోయింది. మేము వెళ్ళంగానే తెలుగులో మాట్లాడటానికి మా దగ్గరికి ప్రజలు వచ్చారు. తెలుగులో ప్రార్థన చేశారు. మమ్మల్ని చాలా కౌగిలించుకున్నారు, మమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు. మాకు చాలా సంతోషమైంది. మా అమ్మ ఒక కోడి కొనింది. కోడి అక్కడ కోసాం, కోడి వండుకొని తిన్నాం, బేతేలును దర్శించుకున్నాం. ఇది మేము దర్శించుకున్న బేతేలు. హైదరాబాద్లో రీసెంట్గా ఇంకొక బేతేలు వచ్చింది, ఒక 10 ఏళ్ల క్రితం. ఆ బేతేలంట గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేసుకున్న బేతేలంట. ఇంకొక బేతేలు వచ్చింది హైదరాబాద్లో. ఈ బేతేలు పొద్దున ఒక చోట, సాయంత్రం ఒక చోట ఉంటుంది. ఇంకొక బేతేలు విశాఖపట్నం నుంచి వచ్చింది. ఫ్లైట్లో ఒక ఆయన వచ్చి ఆయన ఎక్కడ నిలబడితే అదే బేతేలు అని చెప్తున్నాడు. బేతేలు ఎక్కడ చూసినా దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం. తీర్థయాత్రలకు పోయినట్లు ప్రజలు, క్రైస్తవులు కూడా తీర్థయాత్రలకు పోతున్నారు. పొద్దున ఒక తీర్థయాత్ర, మధ్యాహ్నం ఒక తీర్థయాత్ర, సాయంత్రం ఒక తీర్థయాత్ర. ప్రార్థన మందిరముగా పిలువబడినటువంటి ఇలాంటి సంఘాలు, వేల కొలది సంఘాలు, రక్తమును చెమటగా ఓర్చి కట్టినటువంటి సంఘాలు, పునాదులలో మీ పట్ల బాధ్యత కలిగినటువంటి సంఘాలు, మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ వంశాల పట్ల మిమ్మల్ని పెంచాలి, మిమ్మల్ని పోషించాలి అన్నటువంటి బాధ్యత కలిగి మీ కొరకు ప్రార్థించేటటువంటి సంఘాలు, సంఘ నాయకులు, వీరందరూ చేస్తున్నటువంటిది ఒకెత్తు. కానీ ఒక ఆయన ఇంకొక కొత్త బేతేలు తీసుకొని వచ్చాడు. ఆ బేతేలు ఏంటంటే, మీరెక్కడికి కదలాల్సిన అవసరం లేదు. కర్నూలు పట్టణంలో దగ్గరికి వెళ్తే ఒక పెద్ద సినిమా ఉంటుంది. పొద్దున్నే మీరు సినిమాలోకి వెళ్ళంగానే బేతేలు కనిపిస్తుంది. ఆ సినిమాలో యాక్టరు, హీరోయిన్ అంతా ఒకరే. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, స్వామి నా పాపాలు ఒప్పుకుంటున్నానని ప్రదక్షిణాలు చేసి చెంపలేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. బేతేలును ఆశ్రయించకుడి, చస్తారు. నేను చెప్పట్లేదు, స్వయంగా బేతేలు ప్రభు అయినటువంటి యెహోవా